51 కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. ఇక్కడ దావీదు పశ్చాత్తాపంతో ఈ కీర్తన రాశాడు. అయితే ఆయన పశ్చాత్తాపడుతూ ఏమంటున్నాడు అంటే, దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము అన్నాడు. మొదటి విషయము ఆయన కోరుకున్నది ఏంటంటే, నా యందు శుద్ధ హృదయము కలగచేయము అన్నాడు. ఎందుకంటే మన హృదయము తప్పిపోతూ ఉంటుంది. మన హృదయము రకరకాలైనటువంటి ఆలోచనలతో కల్ముషంగా మారుతూ ఉంటుంది. మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి కలది. మనిషి పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయం బాగుంటే దేవునికి సంతోషం ఉంటుంది. పైరూపం బాగుంటే మనుషులకు సంతోషం ఉంటుంది. అయితే దేవుడు సంతోషంగా ఉండాలంటే మన హృదయం బాగుండాల. కానీ సాతాను మన హృదయాన్ని పలు రకాలుగా శోధన చేసి, వాడు రకరకాలైన చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో, సాతానిక ఆలోచనలతో మన హృదయాన్ని పాడు చేస్తూ ఉంటాడు. అయితే ఆ యొక్క విధంగా దావీదు హృదయం కూడా పాడైపోయింది కాబట్టి ఆయన ఏమడిగాడు అంటే, దేవా, నా హృదయమును శుద్ధిపరచుము అని అడిగాడు. శుద్ధ హృదయము కలుగచేయము అని అడిగాడు. రెండో విషయం ఏమడిగాడు? నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము అన్నాడు. అంతరంగంలో స్థిరమైన మనసు చాలా కష్టం. ఎందుకంటే మన మనసు ఎంత చంచలమైనదంటే అది క్షణం మారిపోతూ ఉంటుంది. ఈ క్షణం ఉన్నట్టు ఇంకో క్షణం ఉండదు. ఆ మనసు చాలా చంచలమైంది. దానికి నిలకడే ఉండదు. అది ఎట్లా తిరుగుతుందో, ఎట్లా మారుతుందంటే అసలు దాన్ని కంట్రోల్ చేయనంతగా తిరుగుతూ ఉంటుంది. మనిషి ఆడే ఉంటాడు, ఉరద తిరిగి వస్తాడు. ఆడే ఉంటాడు, ఇంకొక జిల్లాకి వెళ్ళిపోతాడు. ఆడే ఉంటాడు, ఇంకో దేశానికి పోయి చూస్తాడు. మనిషి వెళ్ళిపోతుంది. ఆడే ఉంటాడు మనిషి. మనసు ఎక్కడెక్కడో పోయి మాట్లాడుతున్నది, ఎవరెవరితో ఆలోచన చేస్తుంటుంది. ఎవరెవరినో కలిసినట్టుగా, ఏదేదో చేసినట్టుగా మనసు ఆ విధంగా తిరుగుతూ ఉంటుంది. అంటే మనసు స్థిరంగా ఉండదు. మనసుకున్నటువంటి విధానం అది. కానీ ఆయన ఏం కోరాడు? నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు అన్నాడు. స్థిరమైన మనసు. ఈరోజు మనుషులు ఒక స్థిరమైన మనసుతో ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ కార్యాలు బాగుంటాయి, దేవుని కాడ ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. అయితే స్థిరమైన మనసు లేదు. ఈరోజున్న మనసు రేపు ఉంటుండలే. ఎందుకని? మనసు మారిపోతా ఉంది. మనసు మారినప్పుడల్లా మనిషి మారిపోతున్నాడు. కాబట్టి మారాల్సింది మనిషి కంటే కూడా మనసు మారాలి ఫస్ట్. మనసు మారితే మనిషి మారుతాడు. అందుకని యేసయ్య ఏమన్నాడు? మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుందన్నాడు. మనసును మార్చుకోమన్నాడే గాని మనిషిని మార్చుకోమని, కులానిగాను మతాన్నో ఏదో మార్చుకోమని చెప్పలే. అయితే ఈరోజు కొంతమంది అజ్ఞానంతో ఉన్నటువంటి మత శాంతస్తులు మతం మార్చుకుంటున్నారు వాళ్ళు అంటున్నాడు. మతం ఏంది మారేది? మతం మారితే ఏమొస్తుంది? మనసు మారితే లాభం వస్తుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో వారి మనసులు మారల. వాళ్ళ యొక్క హృదయాలు మారల. వాళ్ళందుకే జీవితాల్లో ఏమీ మేలు పొందలేకపోతున్నారు. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సూటిగా నేను అడుగుతున్నా. నీ మనసు మారిందా? ఎంతవరకు మారింది? మళ్ళా నీ మనసులో కల్మషం రావట్లేదా? ఈ కల్మషం వస్తున్నందు వల్ల నువ్వు మళ్ళా కల్మషం అవటం లేదా? ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదా? పశ్చాత్తాపంతో దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదా? ఎందుకంటే మనం దావీదు చేశాడని మనం అనటానికి లేదు. మన హృదయాల్లో కూడా ఎన్నో చెడు విషయాలుంటాయి, చెడు మాటలుంటాయి, చెడు కార్యాలుంటాయి. ఇవన్నీ కూడా శుద్ధిపరచబడాలి. అందుకని దావీదు కోరుకున్నట్టుగా మనం ఈ ఉదయకాల సమయంలో లేక ప్రతిరోజు కూడా, దేవా, నా హృదయాన్ని శుద్ధిపరచుము. నాయనా, నా హృదయం ఎల్లప్పుడూ నీ కోసమే ఉండాలి. నా మాట, నా చూపు, నా ఆలోచన, నా ధ్యానం
నీవై ఉండాలి ప్రభువా, నీకోసమే ఉండాలి ప్రభువా అని మన దేవుని ఎదుట మొరపెట్టినట్లయితే మన దేవుడు ఖచ్చితంగా మన హృదయాన్ని మార్పు చేస్తాడు. ఒక మనిషి హృదయం మారిందంటే, మనసు మారిందంటే ఇంకా ఆ వ్యక్తిని ఎవరు కూడా ఏం చెప్పలేరు. ఎవరు మళ్ళా ఇంకో విధంగా మార్చలేరు. ఎందుకంటే మనసుతో ముడిపడి ఉంది మన యొక్క జీవన యాత్ర. కాబట్టి అందుకని దావీదుకు అది తెలుసు కాబట్టి, దేవా నా హృదయం శుద్ధిపరచుము అని అడిగాడు. 2 నూతనంగా నాకు స్థిరమైన మనసును పుట్టించుము అని అడిగాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా అలాంటి కార్యాలను దేవుడు చేయలాగున, మనం కూడా ఇలా స్థిరంగా దేవుని కొరకు ఆత్మీయంగా నడుచుకునేలాగున, తద్వారా దేవుని కార్యాలు మేలు పొందులాగున దేవుడు మనందరికి సహాయం చేసి ఆశీర్వదించి వర్ధలు చేయనుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఆ దేవా, శుద్ధ హృదయం కలగచేయమని నీ దాసుడు అడిగాడు నాయన. మేము అడుగుతున్నామా లేదా నువ్వు చూస్తున్నావు ప్రభా. మా హృదయంలో కల్ముషం ఉంది, మోసకరమైనది ఇది. మాకు తెలియకుండానే రకరకాలుగా ఆలోచన చేస్తాం. మా ప్రమేయం లేకుండా ఏమేమో ఆలోచన చేస్తాం. మోసకరమైన హృదయాన్ని శుద్ధిపరచున్నాయి, శుద్ధిపరచున్నాయి, మా హృదయాలను శుద్ధిపరచున్నాయి. యేసయ్యా, ఇసోపుతో కడుగునాయి దేవా, హిమము కంటే తెల్లగా చేయనైనా మీ రక్తంతో శుద్ధిపరచున్నాయి. యేసు ప్రభా, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే పరిశుద్ధపరచున్నాయి. మాకు స్థిరమైన మనసు కావాలి ప్రభా. మా మనసు అటు ఇటు పోకూడదు నాయన. మా మనసు అటు ఇటు తిరగకూడదు ప్రభు. స్థిరమైన మనసు మాకు నీ మీదే మేము నిమగ్నమై ఉండులాగున మా మనసు, మా ఆలోచన, మా తలంపు, మా ఊహ, మా ఉద్దేశము, మా భావము అన్నీ కూడా నీవై ఉండలాగున, నీ నీ గురించి నీ విషయమై ఉండలాగున సహాయం చేయమని. వ్యర్థమైన తలంపులు, ఆలోచనలు మాకు లేకుండా తీసేయమని. వాటిని బట్టి మీ రక్తంతో మనం కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఆయన దినమంతా కూడా నేను సంతోషపరుస్తూ నీ చిత్తానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంధకార కార్యాలని, దురాత్మ కార్యాలని, చీకటి కార్యాలని, సుదర శక్తుల్ని, మంత్రశక్తుల్ని, చాతుపరి శక్తుల్ని, చిల్లంగ శక్తుల్ని బంధిస్తున్నాం. అయ్యా, మా ఆత్మీయ జీవితానికి విరోధంగా పనిచేస్తున్న ప్రతి నాయన శత్రువు బలాన్ని యేసు క్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాం తండ్రి. మా బిడ్డల యొక్క ఆత్మీయ జీవితానికి విరోధంగా పనిచేస్తున్న సాతానిక ప్రతి క్రియని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. సంఘ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితానికి విరోధంగా పనిచేస్తున్న ప్రతి సాతానిక క్రియని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. నీ ఆత్మ చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. వ్యాధి బాధల్లో ఉన్న బిడ్డల్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంధకార క్రియలను, దురాత్మ కార్యాలను లయపరచమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలకు ఏది అవసరంగా ఉందో, ఏది అత్యవసరంగా ఉందో ఆ విషయాల్లో నిశ్చయంగా ప్రభువా నువ్వు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. వెంటనే సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. అయ్యా, నువ్వు అద్భుతం చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేయవలసిందిగా కోరుతున్నాను. నీ అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియలను నీ ప్రజలకి మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ పరిచయలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, అయ్యా, మేము నిష్ప్రయోజన వారం తండ్రి. అయ్యా, నీ కాలికి దుమ్ము కూడా పనికిరాని వారం నాయన. అయ్యా, నీ బలంతో, నీ అభిషేకంతో నింపి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, 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 నీ దీర్ఘశాంతి మిమ్మల్ని భరిస్తుంది ప్రభా. నాయన, ఇంతవరకు నీవే మమ్మల్ని కాసి కాపాడుకుంటున్నావు తండ్రి. నీవే పోషించి సంరక్షించుకుంటున్నావు తండ్రి. నీ మహిమ కొరకు నడిపించమని, నీ నామమే మహింపరచబడాలి తప్ప మరొకటి కాదు నాయన. మనందరి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా దేశాన్ని మార్చునైనా. అయ్యా, మా దేశ ప్రజలు నాయన నశించిపోతున్నారయ్యా. వాళ్ళు మార్చునైనా రక్షణ కలగచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సార్వత్రిక సంఘాన్ని మీరు అక్కడికి సిద్ధపరచునైనా. ప్రతి సేవకుని, ప్రతి సంఘాన్ని, శ్వాసని మీ కృపలో భద్రపరిచి జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి నీ కొరకు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు ప్రభువా, ఈరోజు పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న వ్యక్తులను, బిడ్డల్ని, కుటుంబాలను అయ్యా మీరు మనసారా దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపి బలపరిచి వద్దలు చేయమని అన్ని విధాలుగా క్షేమాన్ని కలగచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి కాల ప్రార్థనలు ఎవరైతే కలుస్తున్నారో వాళ్ళందరూ కూడా నన్ను ఆకుండా కలుసుకునే సహాయం చేయండి. ఆగిపోయిన బిడ్డలు కూడా మళ్ళీ కలుసుకునే కృప దయచేయమని, నీ సన్నిధి నుంచి ఆశీర్వదించమని, నీ ఆత్మతో నింపమని, కొత్త వారు కూడా కలుసుకునే కృప దయచేయమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.